ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించుట. సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించారు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. నిర్గమకాండంలో దేవుడు ఐగుప్తు దేశం అంటే బయటకు తీసుకొచ్చాడు. తర్వాత దేవుడే ఆయనకు ఆలోచన వచ్చి ప్రత్యక్ష గుడారం నిర్మించమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే మోసే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. అదంతా నిర్గమకాండంలో పూర్తి అయిపోయింది. తర్వాత లేవీ కాండంలో ప్రత్యక్ష గుడారంలో సేవ ఎలా జరగాలో లేవీల యొక్క నియమాలు వాటన్నిటిని గురించి ఆయన బోధించాడు. సంఖ్యాకాండంలోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కింపజేశాడు. ప్రజలందరినీ కూడా లెక్కింపడం జరిగిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, మీరు పస్కా పండుగను ఆచరించాలి అని చెప్పాడు. 1 నుండి 4 వచ్చిన వరకు ఈ మాటలు ఉన్నాయి. 1 నుంచి 4 వరకు. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం 1వ నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి కింద పెట్టమా, దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలను. కొన్ని పాయింట్లు చెప్తాను, అవి గుర్తించండి. మొదటి మాట ఏంటంటే, పస్కా పండుగను ఆచరించమని దేవుడు చెప్పట. పస్కా పండుగను ఆచరించమని దేవుడు చెప్పాడు. 1 నుంచి 4 వచ్చిన వరకు. పస్కా పండుగ అంటే మీ అంతమందికి తెలుసు, చెయ్యొద్దండి ఏమనుకోకుండా. పస్కా పండుగ అంటే మాకు తెలుసు అన్నలు చేయొద్దండి. పస్కా పండుగ తెలిసిన వాళ్ళు, పస్కా అంటే పస్కా పండుగ అంటే ఎవరు తెలియదమ్మా. పస్కా పండుగ అంటే పస్కా అంటే తెలుసా? ఇంకేం తెలుసు మీకు? క్రిస్మస్ తెలుసు, అది కూడా తెలుదమ్మా రేపుక. మీ అందరికీ తెలుసు అమ్మా, అందరు తెలుసు అన్నట్టుగా ఉంటారు. ఎందుకో మరి నాకు బాధగా ఉంది. అక్కడక్కడ వాక్యం చెప్తా, కొంతమంది ఈ వాక్యం చెప్పే సేవకులు, సంఘం నడిపించే వాళ్ళని కూడా, అంటే సేవకులు కాదు కానీ వాక్యం చెప్తారు చర్చిలో, వాళ్ళని కూడా అడిగితే పస్కా పండుగ తెలుసా అంటే తెలియదన్నారు. వాళ్ళు తెలియదని చేయిస్తారు. మరి తెలిసి అది గుర్తుపెట్టుకోకనో, లేదా దాని మీద చక్కగా ఫోకస్ అంటాం కదా, దాని మీద చక్కగా దృష్టి పెట్టకనో, దాని గురించి ఎక్కువ ఎవరికి అందరికీ తెలియదు అనిపిస్తుంది. కానీ ఒకటేంటంటే, బైబిల్ గ్రంథాన్ని మనం బాగా చదవాలి. బైబిల్ గ్రంథాన్ని మనం బాగా చదవాలి. ముందు అక్షరార్థంగా అర్థం కావాలి. అక్షరాలు ఏమి ఉన్నాయో ఆ అక్షరం మనకు ఏమి చెబుతుందో అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య హెర్మనెటికల్స్ అని ఒక సబ్జెక్టు, ప్రసంగం, ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఆ సబ్జెక్టు 10-12 క్లాసులో మొత్తం విన్నాను. హెర్మనెటిక్స్ అంటే హెర్మే అనే పదం బైబిల్లో ఉంది. హెర్మే అనే పేరు అపోస్తలుల పౌలుకు పెట్టారు. ఎందుకు పెట్టారంటే, ఆయన ముఖ్య ప్రసంగికుడు అయినానికి హెర్మే అని పెట్టి, బర్నబాకు ద్విపతి అని పేరు పెట్టారు. ద్విపతి అంటే ఒక దేవత పేరు. మరి హెర్మే అంటే ఏంటంటే, దేవత యొక్క సత్యాన్ని తెలుసుకొని వివరించేవాడు హెర్మే అంట. దాని మీద హెర్మనెటిక్స్ అని ఒక సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రసంగం ఏంటంటే దేవుని గూర్చిన సత్యం మనం తెలుసుకొని ప్రజలకు బోధించడము, ప్రకటించడమే హెర్మనెటికస్. అయితే దీనికి ఆయన ఏం చెప్పారంటే, బైబిల్ చదువుకోవడానికి మనకు చదువు వస్తే అక్షరాలు చదువుతాం.
అయితే చదువు వచ్చినంత మాత్రాన బైబిల్ మనకేం అర్థం కాదంట. బైబిల్ మనకు అర్థం కావాలంటే ఒక 8 పాయింట్లు, మరి ముఖ్యమైన పాయింట్లు చెప్పారు. వాటిలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే రక్షించబడిన వారై ఉండాలి అని చెప్పాడు. రక్షించబడిన వారికే దేవుని వాక్యం చదువుతుంటే కొత్తదిగా అర్థమవుతుంటుందంట. రెండవది దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఎందుకు చెప్పాడంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆ గ్రంథకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒక గ్రంథాన్ని ఒక ఆయన రాశాడు అనుకోండి, ఆ గ్రంథం అంతట్లో ఏముంది సారాంశం చెప్పమంటే రాసిన అని చెప్తాడు. అట్లానే ఆ బైబిల్ గ్రంథకర్త, బైబిల్ రాసిన పరిశుద్ధాత్మ దేవుడే. ప్రవక్తలందరినీ తన స్వాధీనంలో పెట్టుకొని తన ఆత్మ ద్వారా నింపి వారి ద్వారా ఈ మాటలు రాయించాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయమును పొందుతూ ఉండాలి. ఆ తర్వాత దేవుని వాక్యముకు లోబడి వారమై ఉండాలంట. దేవుని వాక్యం మనం నేర్చుకోవాలంటే దేవుని వాక్యానికి లోబడి దాన్ని అనుసరించి జీవించే వారమై ఉండాలంట. ఇట్లా దాదాపు 8 పాయింట్లు, కరెక్ట్గా 8 పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు చెప్పారు. అవన్నీ నాకు గుర్తులేవు కానీ అన్ని చెప్పడానికి. కానీ అందులో ముఖ్యమైనది రక్షించబడి ఉండాలి, దేవుని ఆత్మను కలిగి ఉండాలి, దేవునికి లోబడి వారు ఉండాలి, వాక్యాన్ని అనుసరించేవాడై ఉండాలి, వాక్య ప్రకారం జీవించేవాడై ఉండాలి, వాక్యానికి అనుకూలంగా ఉండే వరకు దేవుడు వాక్యాన్ని నేర్పిస్తూ ఉంటాడు. పస్కా అంటే ఇదేం పెద్ద చెప్పుకోదన్నది ఏం కాదు, కానీ అందరికీ తెలిసిందే. ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తులో ఉన్నారు. కరువు వచ్చిందని యోసేపు కాలంలో ఐగుప్తుకు వెళ్ళిపోయారు. వారు అక్కడే స్థిరపడిపోయారు. యోసేపు ఉన్న రోజులు బాగానే జరిగింది. యోసేపు చనిపోయాడు, తరువారందరూ చనిపోయారు. యోసేపు నెరగని రాజు ఐగుప్తుకు వచ్చాడు. అతను ఇశ్రాయేలు శ్రమ పట్టడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు శ్రమ పెడుతున్నాడు. ఇశ్రాయేల్ సంఖ్య పెరుగుతుంది, శ్రమ పెట్టిన కొద్దిగా అధికంగా పెరుగుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల పొంది బయటికి రావాలని ఎంతో నిట్టూర్పులు మొరపెట్టి ప్రార్థన చేశారు. దేవుడు మోసే, అహరోను నిలవబెట్టి వారు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడంటే ఫరో రాజు దగ్గరికి పంపించారు. మా దేవుడు మాకు ప్రత్యక్షమై మేము అరణ్యానికి వెళ్ళి మా దేవుడిని మేము సేవించాలి, అందుకు మా ప్రజలందరినీ మీరు విడిపించండి, బయటికి వెళ్తాం అని మోసే, అహరోనులు అడుగుతూ వచ్చారు. ఆ ఫరో రాజు వినలేదు. ఆ యెహోవా ఎవడు? యెహోవా మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? నేను ఎరగను, నేను ఇశ్రాయేలును పోనివ్వను అన్నాడు. యెహోవా ఎవరో ఆ ఫరో రాజు తెలుసుకోవడానికి మోషే ద్వారా దేవుడు సూచక్రియలు జరిగిస్తూ వచ్చాడు. మీ అందరికి తెలుసుకుంటే 10-11 సూచక్రియలు. మోషే చేతిలో ఉన్న కర్ర కింద పడేస్తే పాము అయింది, పాము తోక పట్టుకుంటే కర్ర అయిపోయింది. తర్వాత ఏటి నీళ్ళు తీసుకొని పోస్తే ఏరంతా రక్తమయమైపోయింది. ఆ తర్వాత ఆయన దుమ్ము తీసుకునేసి కప్పలు అయిపోయినాయి. ఆ తర్వాత ధూళి తీసుకొని ఐగుప్తు మీద జల్లితే పేర్లు అయిపోయినాయి, మిన్నల్లీలు, పేర్లు. ఆ తర్వాత ఇంకా ఐగుప్తులు తెగుళ్ళు వచ్చాయి. 3 రోజులు కటిక చీకటి వచ్చింది, వడగండ్లు కురిశాయి, మిడతలు వచ్చాయి. ఇలాగా 10-11 సూచక్రియలు దేవుడు చేశాడు. ఈ సూచక్రియలు జరిగించినప్పుడు ఒక 3-4 ఏమో ఐగుప్తులు కూడా చేశారు అలాగా. ఆ తర్వాత పేలను రప్పించడం చేత కాలేదు. ఇది దేవుని శక్తి కానీ మానవ శక్తి కాదని వారు కూడా భయపడి పక్కకి వెళ్ళిపోయారు. ఈ సూచక్రియలు జరిగినప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఫరో రాజు భయపడి ఇశ్రాయేలీయులందరినీ బయటికి పంపించేస్తాను, ఇవన్నీ పోయేటట్టుగా వేడుకోండి అని అడిగాడు. మోసే వెళ్ళి ప్రార్థన చేయగానే అవన్నీ కూడా పోయేటివి. అయితే ఈ విధంగా మరల తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలు పోనిచ్చేవాడు కాదు. అతని హృదయ కాఠిన్యాన్ని బట్టి, అతని బండలాంటి మొండితనాన్ని బట్టి చివరిగా దేవుడు పంపించాడు సంహార దూత, మరణదూతను ఐగుప్తు దేశానికి పంపించాడు. మరణదూత ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెప్పాడంటే, సంహార దూత ఐగుప్తు దేశం మీదకి వస్తున్నాడు, మీరందరూ ఇంటికి ఒక గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకొని ద్వారబంధం పైకమ్మి నిలువు 2 కమ్ములకు పూయమని చెప్పాడు. ఏ ఇంటికైతే రక్తం ఉంటుందో సంహారదూత ఆ ఇంటిని దాటిపోతాడు. ఏ ఇంటి మీద రక్తం లేదో ఆ ఇంటి లోపలికి వెళ్ళి
ప్రతి తొలిచూలు పిల్లలను సంహారదూత చంపేస్తాడు, పశువులలో కూడా అని చెప్పాడు. అయితే ఈ మాటలు ఇశ్రాయేలు నమ్మి విశ్వాసమును బట్టి పస్కా ప్రోక్షణ ఆచరించనుంది. విశ్వాసంతో నమ్మి దేవుని మాట, సంహారదూత వస్తున్నాడు, మరణం దూత, తొలిచూలు పిల్లలు చనిపోతారు అని వారు ఎరిగిన వారి గొర్రెపిల్లని తీసుకొని దాన్ని బలి చేసి చంపేసి దాని రక్తం ద్వారబంధ కమ్మల మీద పోసుకున్నారు. అర్ధరాత్రి అందరూ అభిజుస్తూ వాక్యం, అర్ధరాత్రి వచ్చాడు సంహారదూత. ప్రతి గుమ్మాన్ని తట్టుకుంటూ వెళ్ళాడు. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం మరక ఉందో ఆ ఇంటిని దాటిపోయాడు. గొర్రెపిల్ల రక్తం లేని ప్రతి ఇంటి లోపలికి వెళ్ళి తొలిచూలు పిల్లలను, మగబిడ్డలను, తొలిచూలు మగబిడ్డలను చంపేసి, పశువులు కూడా మగదాన్ని చంపేసి, ఆ విధంగా ఐగుప్తు దేశం అంతా తిరిగి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి చూసేసరికల్లా ఫరో మొదలుకొని చెరసాలున్న ఖైదీ వరకు ప్రతి ఇంటిలో తొలిచూలు పిల్లలందరూ చనిపోయారు. ఫరో సేవకు లేచినప్పుడు ఐగుప్తులో శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదంట. ఐగుప్తులో మహాఘోష పుట్టింది. వాళ్ళ ఇంట్లో అబ్బాయి చనిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళింట్లో అబ్బాయి చనిపోయి ఏడిపిస్తున్నారు. అట్లా ప్రతి ఇంట్లో మహాఘోష పుట్టింది. ఐగుప్తు దేశం అయిపోయింది, నశించిపోయింది, ఇశ్రాయేలు పంపించడం తొందరగా అని చెప్పి త్వరపెట్టి ఇశ్రాయేలును ఐగుప్తులోంచి బయటికి పంపించేశారు. ఆ గొర్రె పిల్లను చంపారు కదా, గొర్రెపిల్ల రక్తం పూసుకున్నారు కదా, అదే పస్కా పశువు. వారి ద్వారబంధుల మీద రక్తం పూసుకోవడానికి చంపిన గొర్రె పిల్లనే పస్కా బలి అంటారు. అది పస్కా బలి పశువు. పండగ ఏంటంటే దీన్ని గుర్తు చేసుకోవడమే పండగ. క్రిస్మస్ అనుకోండి, మనం ఏం చేస్తాం, డిసెంబర్ 25వ తారీఖు యేసుప్రభువారు పుట్టినాడు అనే స్టార్లు పెడతా ఉంటారు, కానీ మన జీవితం స్టార్ లాగా ఉండదు. అంటే యేసుప్రభు పుట్టినాడని తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఎత్తుకుంటూ వచ్చినారని, అది కూడా మంచిదే అనిపించింది. అయితే క్రైస్తవులకేమో ఆ స్టార్ ఎందుకు పెట్టినారో వారికి చాలాసార్లు పెట్టినోళ్ళకి తెలియదు. అన్నిళ్ళు చూస్తూ ఉంటారు ఆ స్టార్ ఎందుకంటే ఏదో క్రిస్మస్ పండుగలో పెట్టుకున్నారు అనుకుంటారు, కానీ దాని అర్థం తెలియదు. అయితే మొత్తం మీద మన క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటాం, యేసుప్రభు జన్మించినాడు అని. రాత్రి వేళలో ప్రసవించిందని, పశువుల పాకలో పడుకోబెట్టారని, పశువుల తొట్టిలో పడుకోబెట్టారని, గొర్రెల కాపులకు దూతొచ్చి వాత చెప్పినాడని, గొర్రెల కాపులు వెళ్ళి చూసి దేవుని స్తుతించారని, ఇవన్నీ మనం ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ యేసుక్రీస్తు వారి జననాన్ని జ్ఞాపకం చేసుకునేదే క్రిస్మస్. తర్వాత గుడ్ ఫ్రైడే ఉంది కదా, గుడ్ ఫ్రైడే ఏం చేస్తాము, యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సిలువ మీద 7 మాటలు పలికాడు అని సిలువను జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఈస్టర్ ఏం చేస్తాము, యేసుప్రభు సమాధి సమాధి నుంచి తిరిగి లేచినాడని జ్ఞాపకం చేసుకుంటాం. అదే పండుగ అంటే. మనకేమో ఇంకా ఆడంబరం ఎక్కువ. క్రిస్మస్ అంటే ఇంకా బట్టలే కొనాలి, తర్వాత వంటలే వండాలి, ఆ తర్వాత మరి అన్నీ ఇళ్ళని శుభ్రం చేసుకోవాలి, ఇంకా అడావిడి చేసుకుంటాం. అసలు పండుగ ఏంటంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవడమే పండుగ. ఈ పస్కాను ఆచరించండి అని దేవుడు చెప్పాడు. ఈ పస్కాకే పండుగని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అరణ్యానికి వచ్చిన తర్వాత, ప్రత్యక్ష గుడారం పని పూర్తయిన తర్వాత, లేవీయులు యాజకత్వం సేవ ఎలా చేయాలో అదంతా చెప్పిన తర్వాత, మీరు అరణ్యంలో మొదటి నెల 14వ దినమున మీరందరూ పస్కాను ఆచరించండి అని చెప్పాడు. ఎందుకు ఆచరించమని చెప్పాడంటే, గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలులందరికీ కాపుదల ఇచ్చింది. గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలు ఎవరు చచ్చిపోలేదు. గొర్రెపిల్ల రక్తం సంహార దూతం దాటించింది. గొర్రెపిల్ల రక్తం వీరందరికీ క్షేమం భద్రతనిచ్చింది. గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలును కాపాడింది. గొర్రెపిల్ల రక్తం ఐగుప్తులో తొలిచూలు పిల్లని చంపేసింది. గొర్రెపిల్ల ఆ యొక్క సంహార దూత చేసిన పనిని బట్టి ఇశ్రాయేలులందరికీ విమోచన, ఐగుప్తు నుంచి బయటికి విడుదల వచ్చేసింది. కాబట్టి మీరు జీవితాంతం అంటే తరతరాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మర్చిపోకుండా ఉండాలి. మీరు ప్రతి సంవత్సరం పస్కాను ఆచరించాలని దేవుడు ఇశ్రాయేలులతో చెప్పాడు.
ఇది పస్కా పండుగ యొక్క పస్కా పండుగ యొక్క వివరణ. ఇదే పస్కా పండుగ. దీన్ని మరి అందరూ కూడా చదువుకున్నా చదువులేకపోయినా, మీరు బైబిల్ చదివేవాళ్ళని చదువుకోకపోయినా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పస్కా పండుగ అంటే. తర్వాత ఈ పస్కా పండుగ గురించి పౌలు ఏం చెప్పాడంటే, క్రీస్తు అన్న మన పస్కా పశువు బలి అయిపోయినాడు అని అంటాడు కొరింథీ పత్రికలో. యేసుక్రీస్తే ఈ పస్కా యేసుప్రభు వారికి గుర్తని. ఐగుప్తు దేశం మీదకి సంహారదుతో ఎలాగొచ్చాడో, నోవా కాలంలో జలప్రలయం ఎట్లొచ్చిందో, సొదొమ గొమొర్రాల మీదకి అగ్నిగంధకాలు ఎలాగొచ్చాయో, అదేవిధంగా ఈ భూమి మీదకి దేవుని తీర్పు రాబోతుంది. పేతురు 2వ పత్రిక ఏంటంటే యేసుప్రభు 2వ రాకడకు సిద్ధపాటు పత్రిక అది. అక్కడ ఏం చెప్పాడంటే, ఏదో దేవుని తీర్పు వస్తుందని చెప్తా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అలా చెప్తా ఉంటారులే, జరగదులే అనుకుంటారేమో. ప్రభు దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక్క దినం వలె ఉండును అని అన్నాడు. దొంగ వచ్చినట్టుగా ప్రభు దినం రాబోతుంది. అయితే తన రాకను కూర్చొని ఆలస్యం చేసేవాడు కాదు, కానీ అంతటా అందరూ మారు మనసు పొందవలని మీ ఎడలైన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి భూమి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని రాకడ రాబోతుంది, దేవుని తీర్పు రాబోతుంది. అంటే సేమ్ ఐగుప్తు దేశం మీదకి ప్రభు యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను విడిపించేసి పంపించేస్తుంటే ఈ సంహారంతో పోవాల్సినంత పని ఉండేది కాదు. కానీ ఈ పరరాజు దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవుని మాటకు లోబడకపోవటం ద్వారా సంహారం తను పంపాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు భూమి మీదకి దేవుని యొక్క తీర్పు, దేవుని ఉగ్రత ఎందుకు అని అంటే, మానవులు దేవుని మాట వినటం లేదు, మనుషులు దేవునికి లోబడటం లేదు, మనుషుల హృదయాలు కఠినంగా ఉన్నాయి, తిరుగుబాటు ఎక్కువగా ఉంది, లోబడడం లేదు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవునికే దుఃఖం కలిగిస్తున్నారు, దేవునికే బాధ కలిగిస్తున్నారు. యేసుప్రభు స్వయంగా చెప్పాడు, నోవహు దినములలో ఉండినట్టుగానే మనుష్య కుమారుని దినములలో జరుగును అని చెప్పాడు. తర్వాత లోతు దినములలో ఉన్నట్టే మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుందని కూడా ప్రభు చెప్పాడు. సేమ్ అలాగే నోవా కాలంలో ప్రజలు నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయి వారి తలంపులను ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదై దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడి నొచ్చుకున్నట్టుగానే ఇప్పుడు కూడా భూమి మీద ప్రజల పరిస్థితి అట్లుంది. బయటికి చూడడానికి మనుషులు మానవాకారంలో కనిపిస్తున్నారు, కానీ హృదయ రహస్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి, హృదయాలలో ఆలోచనలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. తర్వాత రహస్యకరమైన పాపములు చాలా భయంకరంగా ఉన్నాయి. త్రాగుడు అనుకోండి, అందరి ముందు కనిపించే పాపం త్రాగుడు. దొంగతనం అనేది కూడా అది కూడా కనిపిస్తుంది. మన ఇంట్లో సొమ్ము వస్తువు పోయిందంటే తీసుకుపోయింది ఎవడో చెప్పి తెలిసినా తెలియకపోయినా దొంగతనం అయితే జరిగిందని ఇవి తెలిసిపోద్దంట. వ్యభిచారం అనే పాపం అది కనపడకుండా జరిగేది. ఇది వ్యభిచారం అనే పాపం, అది నోవా కాలంలో జలప్రలయం చనిపోవడానికి కారణం అదే పాపం. తర్వాత సొదొమ గొమొర్రా మీదకి అగ్నిగంధకాలు దిగి కాలిపోవడానికి కారణం కూడా అదే పాపం. ఇప్పుడు కూడా అదే పాపము భూమి మీద భయంకరంగా ప్రబలుతూ ఉందంట. సెల్ ఫోన్ మనం పట్టుకోవడానికే లేదు, అంత ప్రమాదకరంగా ఉంది సెల్ ఫోన్లో. మనం అపవిత్రమైన దాన్ని ఒక్కటి నొక్కితే దానికి సంబంధించినవన్నీ కూడా ఇంకా దిగుతూ వస్తాయి, మనం అడగకపోయినా. ఇంకా అందులో ఇంకా దానికి సంబంధించి ఇంకా మనం నొక్కుతున్నాం అనుకోండి తెలియకనో, ఇంకా దానికి సంబంధించి ఎంత చెడ్డ అయినా వచ్చేటట్లుగా ఉన్నాయి అందులో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరో ఒక ఆయన రాశారు. ఫస్ట్ ఏమో సినిమాలకు బాగా డబ్బు వచ్చేదంట. అయితే సీరియల్ వచ్చిన తర్వాత సినిమా హాల్ పడిపోయాయంట, తక్కువైందంట. సినిమా హాల్ కంటే కూడా సీరియల్కి ఎక్కువ డబ్బు వస్తుందంట. అయితే ఇప్పుడు టీవీల కంటే కూడా సెల్ ఫోన్ మీద ఎక్కువ సంపాదన వస్తుందంట. మనకు ఒక యూట్యూబ్ మనం ఛానల్ ఆన్ చేసి దాని మీద మనం పెడుతుంటే మనకు డబ్బులు వస్తాయంట. మనలు కుర్రోళ్ళు యవనస్తులు కూడా చెప్తుంటే విన్నాను.
ఇంకా రకరకాల ఈ తెలియని మరుగైన రహస్యమైన తెచ్చి పెడుతుంటుంటే అది చూస్తూ డబ్బు వస్తుందంటే అది ఎలాగొస్తుందో ఎలా పెడుతున్నామో నాకేమో అర్థం కాదు. అలాంటి భయంకరమైన పాపం లోకంలో ఉంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా చెడిపోయేంత పాపం ఈరోజు మన అరచేతుల్లోకి వచ్చింది. దీని చేత విశ్వాసులైనా బలహీనలు అవుతారు. దైవ సేవకులైనా సరే బలహీనపరిచేది సెల్ ఫోన్. అపవిత్రతకు తీసుకుపోయేది, అపవిత్రమైన ఆలోచనలకు తీసుకొని పోయేది, అపవిత్రమైన తలంపులకు తీసుకొని పోయేది, మన అపవిత్రులకు చేసి చెరిపి పాడు చేసేది రహస్య పాపం. అలాంటిది లోకంలో అధికమైపోయింది. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కూలీనాలు చేసుకునే వాళ్ళకి, పొద్దున్న లేస్తే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఇలాంటివి ఉండకపోవచ్చేమో, కానీ సుఖసౌఖ్యంగా ఒళ్ళు సుఖం కోరితే నోరు రుచులు కోరుతుంది అంటారు కదా. డబ్బు పెరిగినానికి ధన సంపన్నులను బట్టి సుఖభోగాలు, ఆ విధంగా పాపభోగాలు అధికమైపోయినాయి. కూలినాలు చేసుకునే వాళ్ళని కూడా పాపంలో జీవించే వారు కూడా ఉన్నారు. మొత్తం మీదుగా లోకంలో పాపం అధికమైపోయింది. భూమి మీదకి, ఐగుప్తు దేశం మీదకి సంహార దూత ఎలాగొచ్చిందో అలాగే దేవుని తీర్పు భూమి మీదకి రాబోతూ ఉంది. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఐగుప్తులో ప్రతి ఇంటిలోనికి వెళ్ళి సంహార దూత ప్రతి తొలిచులు పిల్లలను చంపినట్టుగానే దేవుని ఉగ్రత దుష్టుల మీదకి పెళ్ళున దిగబోతుందని హెజ్కేలు రాయబడింది. దేవుని ఉగ్రత అంత భయంకరంగా రాబోతూ ఉంది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మన కొరకే ఇక పస్కా బలి వధించబడింది. ఎవరు ఆ పస్కా బలి? గొర్రెపిల్లైన యేసు ప్రభువారే. వాక్యం ఉంది కదా, దిగుదు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువారు మన కొరకై ఆ కల్వరీ కొండ మీద పస్కా పశువు వలె, పస్కా గొర్రెపిల్ల వలె మన కొరకే ఆయన బలి అయిపోయాడు. తలలో నుండి రక్తం, కాళ్ళలో నుంచి రక్తం, చేతిలో నుంచి రక్తం, ప్రక్కలో నుంచి కూడా రక్తం, కొరడా దెబ్బల చేత వీపంతా కూడా చిట్లిపోయి, ఆ వీపంతా కూడా చెదిరిపోయి వీపు నుంచి కూడా రక్తమే. అలాగా ప్రభు రక్త సికమైపోయాడు మన కొరకే. వల్లంత రక్తమే, దేహమంత రక్తమే, తల రక్తమే, ముఖం రక్తమే, కాళ్ళు చేతుల రక్తమే. ఆ రక్తం మన కొరకే దారపోయబడింది, యేసు ప్రభు రక్తం. ఎవరైతే యేసు ప్రభు రక్తం నందు విశ్వాసం ఉంచుతారో, ఆ ఐగుప్తుల విశ్వాసం ఎలాంటిదో ఈరోజు కూడా మన విశ్వాసం కూడా అలాంటిదే. సంహార దూత ఏంటి, మేము ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదే అనుకోవచ్చు. తర్వాత తొలిచుల పిల్లల్ని చంపుతుంది అనడానికి గ్యారంటీ ఏమిటి అని దేవుడు చెప్పాడు. తర్వాత ఈ గొర్రెపిల్ల రక్తం పూసుకుంటే సంహార దూత దాటిపోతాడా? అది నిజమేనా? ఈ దేవదూత కళ్ళకు కనపడ్డు. దేవదూతలు కూడా ఆత్మస్వరూపులే. కాబట్టి గొర్రెపిల్ల రక్తము చూసి ఈ దేవదూత దాటిపోతాడు. ఇశ్రాయేలీయులు నమ్మారు, గొర్రె పిల్లని చంపేశారు, రక్తం తీసి ద్వారబంధుల మీద పోసుకున్నారు. అయితే ఉదయం నిజమని తెలియంది. గొర్రెపిల్ల రక్తం ఉన్న ప్రతి ఇంటిలో వారు క్షేమంగా ఉన్నారు. గొర్రెపిల్లను విశ్వసించకుండా, గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకోకుండా ఉన్న వారి ఇండ్లందరూ ప్రతి ఇంటిలో తొలిచుల పిల్లలు చనిపోయారు. ఇది వాస్తవం ఎంతో, ఎంత సత్యం ఎంతో దృష్టాంతములుగా బైబిల్ గ్రంథంలో మన కొరకు దేవుడు ఆశించాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, యేసు ప్రభు సిలువలో మన అందరి కొరకు చనిపోయాడు. ఎంత బాగా రాశారంటే కొరింథీ పత్రికలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని రాయబడింది. బైబిల్లో చేతపెట్టుకున్న ఒక వ్యక్తి, అతను యెహోవా సాక్షులు, యెహోవాయే దేవుడు, యెహోవాని గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తి. మన క్రైస్తవుడు ఒక అబ్బాయి ఈ మాట చెబితే, ఈ మాట బైబిల్ ఉందన్నాడంట. సిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంటే ఈ మాట బైబిల్లో ఉందని అన్నాడు. ఉంది బైబిల్లో. ఏంటి సిలువ? యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, యేసుప్రభు సిలువలో చనిపోయాడు, యేసుప్రభు సిలువలో రక్తం కార్చాడు, మానవులందరి పాపములు యేసుప్రభు సిలువ మీద భరించాడు, మానవులు పాపముల కొరకు ఆయన మరణించాడు. ప్రభు సిలువ, ప్రభు మరణం, ప్రభు కొరడ దెబ్బలు, ప్రభు బల్లెపోటు, ప్రభు యొక్క మేకులు, శీలలు, అవన్నీ మానవుల పాపం కొరకే ఆయన చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, మూడోని తిరిగి లేచాడు. ఇది కట్టుకథ కాదు, కల్పన కథ కాదు, ఇది వాస్తవిక సత్యం. కొంతమందికి అర్థం కానోళ్ళు
యేసు ప్రభే దేవుడైతే యేసు ప్రభు సిలువ వేస్తుంటుంటే ఆయన మౌనంగా ఎందుకు ఉండాలి? ఒకసారి శపిస్తే వాళ్ళు కాలిపోయేవారు కదా, మాడిపోయేవారు కదా. ఆయన శిలలకు దిగి కొడతా ఉంటుంటే ఇప్పటికి కూడా యూట్యూబ్లో చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. 3 మేకులు పీక్కోలేనివాడు మనల్ని రక్షిస్తాడని. శిలువ మీద వేలాడుతున్న ఒక దొంగ కూడా ఏమన్నాడు? నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. అంటే అతనికి వెరితనం అనిపించింది. ఆయనే రక్షించుకోలేడు, ఆయనే కాపాడుకోలేడు, ఆయన్నే తను విడిపించుకోలేడు, మమ్మల్ని విడిపిస్తాడు అని అతనికి వెరితనంగా అనిపించింది. పక్కనున్న దొంగ ఏం చేశాడు? అక్కడే ఆశ్చర్యం కనిపించింది. మనకి ఇది తగ్గింది, ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు. యేసు నీ రాజ్యంతో చూపు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో వద్దు అన్నాడు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసు ప్రభు సిలువను తృణీకరించి తిరస్కరించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించి హత్తుకొని ఎత్తుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, సిలువను గుండెల్లో దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు సిలువ ప్రేమ, ప్రభు సిలువ ఎంత బాగా రాశారు పాటలు. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు కరిగి నీరైపోతుందని రాశారు ఒక పాట. సిలువను చూస్తుంటుంటే శిలలాంటి మనసు, శిలలాంటి అంటే రాయి లాంటి మనసు కూడా కరిగి నీరైపోద్దంట. మా ఊర్లో మేము నామకార్థ క్రైస్తవులమే కానీ గుడ్ ఫ్రైడే రోజు యేసుప్రభు సిలువ ఇవ్వబడిన రోజు అంటే తాగుబోతు కూడా తాగడు. ఈరోజు యేసుప్రభు సిలువ ఇవ్వబడ్డారంటే అట్లా అతనికి కూడా మమకారం ఉంది యేసుప్రభు మీద. అంటే ప్రభు సిలువ కఠిన హృదయం కలిగిన వారిని కూడా కరిగిస్తుంది. లార్డ్ గారు ఒక బుక్లో రాశారు, ప్రపంచంలోనంట యేసుక్రీస్తు సిలువ వార్త కదిలించినట్టుగా ఏ వార్త మనుషుల హృదయాన్ని కదిలించలేదంట. మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా మాకు బైబిల్లో క్లాస్ చెప్తాక ఆయన చెప్పాడు, దైవజనుడు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చొని మోకరించి ప్రభు సిలువను ధ్యానం చేయని అన్నాడు. సిలువను ధ్యానం చేయని శ్రమలన్నింటిపై నీకు జయం వస్తుందని చెప్పాడు. తర్వాత హతసాక్షులు చంపుతుంటే వాళ్ళ మీద పడి వాళ్ళ ప్రభు సిలువ వైపు చూసి సిలువను హత్తుకొని ప్రాణం విడిచారంట. వారిని జయశీలులు అని అన్నారు. ప్రభు కొరికే బ్రతుకుతాం, ప్రభు కొరికే చనిపోతాం, ప్రభుని విడిచిపెట్టమని బతికారంట, చచ్చిపోయారంట. వారు విజయం పొందిన విజయశీలులను. అంటే ప్రభు సిలువ అలాగా మన హృదయాలు కదిలించేది. ప్రభు నిష్కారణంగా చనిపోయాడు, ఏ తప్పు చేయకుండా చనిపోయాడు. ఏ దోషం, గొర్రెపిల్లను ఊరికి ఎందుకు చంపారంటే ఇశ్రాయేలుకు క్షేమం కలిగించడానికి. యేసు ప్రభు ఎందుకు నిష్కారణంగా చనిపోయాడంటే మనకు క్షేమం కలిగించడానికి ఆయన చనిపోయాడు. అయితే ప్రభువా నేను పాపిని, నేను పాపములో ఉన్నాను, పాపములో జీవిస్తున్నాను, నా స్వభావం, నా తలంపు, నా ఆలోచనలన్నీ పాపమే. చాలామంది ఈ భక్తి అనేది చాలా పెద్ద మరి బాధకరంగా ఉంది. దైవ సేవకులు, పాస్టర్లకే లోతైన భక్తి లేకుండా సేవ చేసుకుంటూ పోతున్నారు. చర్చికి నడిపించడమే భక్తి, పాటలు పాడించడమే భక్తి, ఏదో ఒక 4 మాటలు చెప్పడమే భక్తి అన్నట్టుగా ప్రజలు అట్లా లాక్కుపోతూ ఉన్నారు. కానీ ప్రజల యొక్క పాపాన్ని గురించి తేటగా చెప్పడం వాళ్ళకి చేత కావటం లేదు. పాపం యొక్క స్వభావం హృదయంలో ఉంది. నేను చాలామందిని వ్యక్తిగతంగా వారితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా వారితో మాట్లాడేటప్పుడు నువ్వు పాపివి అని అంటే నేనే పాపం చేయలేదు అన్నారు. బైబిల్ తెరిచి వాక్యమే చదువుతా, వాక్యమే చెప్పుకుంటా వస్తుంటే నేను ఘోర పాపిని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వెంటనే నువ్వు ఎప్పుడు అబద్ధం అనలేదా, నువ్వు ఎప్పుడు చెడ్డ తలంచలేదా, నువ్వు ఎప్పుడు మోసం చేయలేదా, నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా అని మనలో ఉన్న స్వభావాన్ని చెప్తుంటుంటే ఇది మన అందరిలో ఉందని తర్వాత వాళ్ళు గ్రహింపోయిందంటే అర్థమైపోయింది. సువార్త ఏంటంటే పాపాన్ని పాపముగా ఖచ్చితంగా బయలుపరిచేదే సువార్త. అసలు ఒక వ్యక్తికి అసలైన క్షేమాన్ని కలిగించే వార్త ఏంటంటే తన పాపపు స్థితిని బయలుపరచడమే నిజమైన వార్త. ఒక రోగి యొక్క రోగాన్ని స్పష్టంగా చెప్పి ఆ రోగానికి వైద్యం ఇదని చేయగలడమే నిజమైన వారికి మనం చేసే మేలు. కాబట్టి పాపాన్ని పైన పూసేసి ఈయన చాలా మంచిడు, చాలా సందాలు ఇస్తాడు, చాలా పాటలు పాడతాడు అని చెప్పి వాళ్ళని అట్లా నెట్టుకుంటూ పోవడానికి మోసం చేసినట్టే. నువ్వు ఎంత మంచివాడు అయినా. జాన్ సంఖ్యను ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు చైనా దేశంలో. ఆయన దగ్గరికి ఎవరో ఒక పెద్ద ఆయన ఇచ్చాడంట డబ్బుల మూట.
ఆయన దగ్గర తెచ్చి ఈ మూట డబ్బులు తీసుకోండి అని చెప్పాడంట. అయితే జాన్సన్ గారు డబ్బులు మూట అట్ట పక్కన వేసేసి టేబుల్ మీద, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావా అని అడిగాడంట. నువ్వు మారుమనసు పొందావా అని అడిగాడంట. నీ పాపములు ఒప్పుకొని ప్రభు రక్తంతో కడుగుకున్నావా అని అడిగాడంట. సహోదరుడా, నువ్వు నాకు ఇచ్చే డబ్బులు కాదు ప్రాముఖ్యమైనది, నీ ఆత్మరక్షణే ప్రాముఖ్యమైనది అని చెప్పాడంట. నీవు నీ పాపములు గ్రహించడం, నీ పాపాలను గుర్తించడం, నీ పాపం ఏంటో నువ్వు ఎరగడం, నీ పాపముల కొరకే ప్రభు చనిపోయాడని నమ్మడం, నీ పాపాలన్నీ విశ్వాసంతో ప్రభు దగ్గర ఒప్పుకోవడం. ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు కనుక మన పాపమును ఒప్పుకునేలా సమస్త దుర్నీతి నుంచి విడిపించి మన పాపము క్షమించి మన పవిత్రులుగా చేయగలడు. ఇది ఎలా సత్యమంటే నేను గమనించాను, ఘోర పాపులు పరిశుద్ధులుగా మారారు. వ్యభిచారులు, ఒక ఆయన వాక్యం చెప్తూ దేవుని సేవ చేస్తున్నాడు, నా పాత జీవితం బహుభయంకరమైంది అని చెప్తే ఆయన నోటుకుంటూ చెప్తుంటే విన్నాను. అది విచ్చలవిడి జీవితంలో చెప్పడానికి కూడా వీలు పడంత జీవితం అది. రోజుకు అమ్మాయితో ఆటలాడేవాళ్ళం, రోజుకు అమ్మాయిని తీసుకెళ్ళిపోయేవాళ్ళం వ్యభిచారం చేయడానికి. అంత జీవితం జీవించాను నేను, ఘోర పాపిని అన్నాడు. ఇప్పుడు ఆయన దేవుని నమ్ముకొని మారుమనసు పొంది పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని సేవ చేస్తూ వాక్యం చెప్తున్నాడు. చెడ్డ బూతులు, జార్జి ముల్లర్ అంటే గొప్ప చెడ్డ బూతులు మాట్లాడేవాడంట. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకొని మారుమనసు పొందిన తర్వాత పవిత్రంగా బ్రతుకుతున్నాడంట. జాన్ బన్యన్ ఒకసారి వీధిలో ఆడుకుంటా తోటి పిల్లలతో బూతులు మాట్లాడుతూ తిరుగుతుంటుంటే ఆ ఊరిలో 2 స్త్రీలు విన్నారంట. ఆ స్త్రీలు ఆశ్చర్యపడ్డారంట. ఊరిలో కల్లా బూతులు తిట్టేది మేమిద్దరమే, ఈడు మమ్మల్ని ఇద్దరిని మించినవాడే అన్నారంట వాళ్ళిద్దరు స్త్రీలు. జాన్ బన్యన్ అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించి రక్షించబడి యాత్రికుడి ప్రయాణం ఒక మంచి పుస్తకం రాశాడు చెరసాలు, జైల్లో. అది బైబిల్ తర్వాత ఎక్కువ అమ్ముడుపోయిందంట. బైబిల్ తర్వాత అమ్ముడుపోయిన పుస్తకం యాత్రికుడి ప్రయాణం. ఇలాంటి గొప్ప గొప్ప వారు పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించారంటే ఎలాగా? యేసు ప్రభువుని విశ్వాసం ద్వారా తమ పాపములు ఒప్పుకొని ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు నమ్ముట ద్వారానే ఇలాంటి వాళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. నాలాంటి కూడా నోటికి వచ్చే బూతు మాటలే, చెడ్డ మాటలే, చెడ్డ తలంపులే, చెడ్డ ఆలోచనలే, ఇవన్నీ ఈ చెడ్డవి అని ఎప్పుడు గ్రహించంటే యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాతనే. అలాంటి మనం కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యం వివరించబడిన తర్వాతనే అవన్నీ విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు అవన్నీ విడిచిపెట్టాము. యేసు ప్రభు శిలువ రక్తము మన పాపములన్నిటి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి ఇందులో శక్తి ఉంది. ఈ మధ్య ఒక జ్ఞాపకార్థ కూటం, ఈ హల్లెలూయా స్తోత్రాలు ఎక్కువ అయిపోయినాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, నిద్రిష్టాలు చెప్పండి హల్లెలూయా, ముందున వాళ్ళు చెప్పండి హల్లెలూయా, మధ్యన వాళ్ళు చెప్పండి హల్లెలూయా, వెనుకున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా, మగవాళ్ళు చెప్పండి హల్లెలూయా, పురుషులు చెప్పండి హల్లెలూయా, స్త్రీలు చెప్పండి హల్లెలూయా అని, ఇంకొక గట్టిగా చెప్పండి హల్లెలూయా, ఇంకా కాస్త గట్టిగా చెప్పండి అని ఈ హల్లెలూయాలు చెప్పిస్తుంటే ఈ హల్లెలూయాకి దెయ్యమేం బోధ అనిపించింది నాకు. ఎందుకంటే మా ఊర్లో ఒక ఆమె దెయ్యం బట్టి చర్చికి పోయింది. ఆమె చర్చికి పోబట్టి కూడా 20 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ ఆమెలో దెయ్యం పోలేదు. ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వస్తుంది, చేయబెట్టి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయబోతుంది, హల్లెలూయా స్తోత్రం ఉంటుంటుంది. అది దెయ్యమే, ఆమెలో ఉన్న దెయ్యమే హల్లెలూయా స్తోత్రం అంటూ ఉంటుంటుంది. నాకు అనిపించింది హల్లెలూయా స్తోత్రం దెయ్యం పోయేటట్లేదు అనిపించింది. యేసు ప్రభు రక్తం, మీరు దెయ్యం పెట్టిన వ్యక్తిని బైబిల్ తీసుకొని యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రంగా చదివించండి దెయ్యంతో. యేసు ప్రభు రక్తంలో ఏముంది? శక్తి ఉంది. యేసు ప్రభు సిలువలో శక్తి ఉంది. సాతాను తల చితక తొక్కబడింది సిలువే. సాతాను ఓడిపోయింది సిలువ మరణం ద్వారానే. సాతానుపై జయం సిలువే, పాపంపై విజయం సిలువే, పాపంపై విడుదల సిలువే. కొత్తగా చర్చికి వచ్చాడు తాగుబోతున్నా అల్లు ఏమంటే అల్లు అంటాడు, అదే పెద్ద పెద్ద సంగతం కాదు కదా. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం, రక్షించబడే వారికి అందులో ఒక మర్మం ఉంది. ఏంటది? దేవుని శక్తి ఉంది.
సిలువను నువ్వు ఆశ్రయిస్తే, సిలువను నువ్వు నమ్మితే, సిలువను నువ్వు విశ్వసిస్తే, సిలువ వైపు నువ్వు చూస్తే, సిలువలో వేలాడిన యేసు ప్రభుని వైపు చూస్తే, అందుకు కొన్నిసార్లు సిలువ పాటలే పాడుకుంటుంటే హృదయం కదిలించబడుతుంది, హృదయం కరిగిపోతుంటుంది. ఆ సిలువను ధ్యానిస్తుంటే, సిలువ పాటలు పాడుతుంటే కూడా సిలువలో దేవుని శక్తి ఉంది. ఆ రోజు ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల ఏ విధంగా బలైపోయిందో, ఇశ్రాయేలుకు క్షేమం కలిగించడానికి రక్తం ఎలా కార్చడానికి అది చనిపోయిందో, అలాగే యేసుప్రభు మనందరి కొరకై ఆయన చనిపోయాడు. మా అందరి కొరకు ఆయన రక్తం అలాగ ఉలకబోసాడు. ఆ రక్తం నా కొరకే అని నమ్మి విశ్వసించి పాపాలు ఒప్పుకుంటే మన మీద ఆ రక్తం ప్రోక్షించబడుతుంది. రేపు రాకడ మీరు చదువుతారా మాట? రోమిలకు రాసిన పత్రిక 5:9 చదవండి, ఎంత బాగా రాశారు. రోమిలకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన, ఎవరి రక్తం అది? యేసుక్రీస్తు వారి రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుమో. అర్థమైందా? ఎంత బాగా రాశారు. ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు రక్తం వలన మనం ఏమవుతామంట? నీతిమంతులుగా తీర్చబడతాం. అనీతిమంతులమే, దుర్నీతిపరులమే. కానీ ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తే, ప్రభు రక్తం దగ్గరికి మనం వెళితే, ప్రభు రక్తంలో మనం కడుగుకుంటే, మన జీవితాన్ని మనం సరి చేసుకుంటే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రభు రక్తం మన మీదున్న పాపాన్ని, మురికిని, డాగును, మచ్చను, అపవిత్రతనంతా తీసేసి, తొలగించి వేసేసి దేవుని నీతిని మన మీద కప్పుతుంది యేసయ్య రక్తం. యేసు ప్రభు రక్తంలో ఉన్న శక్తి అది. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయును అని ఎంత బాగా రాశారు. మార్టిన్ లూథర్ గారి గురించి నేను బుక్లో చదువుతూ వచ్చాను. ఎక్కువ సార్లు సాతానుతో ఎక్కువగా ఎదిరించి అంత పోరాడినవాడు, సాతానుతో పోరాడినవాడు ఎవరంటే మార్టిన్ లూథర్ గారు అంట. సాతానుడు కొన్నిసార్లు నీ సంగతి నేను చూస్తా, దెయ్యాలు పట్టిన వాళ్ళు చర్చికి తీసుకొస్తే నీ సంగతి నేను చూస్తా అని వాళ్ళు సవాల్ వేస్తుంటారు. నా సంగతి నువ్వేం చూస్తావు? నీ సంగతి నువ్వు చూసుకో. నేను ఎప్పుడు చచ్చిపోయినా పరలోకం పోతావు, దెయ్యం నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు, నువ్వు నా సంగతి ఏం చూస్తావు? ఊరికే బెదిరింపులు. అట్లా మనం సువార్తకు వెళ్ళిన బెదిరింపులు, దేవుని పని చేయబోతున్న బెదిరింపులు, దయ్యాన్ని వెళ్ళకూడదామని పోతే దయ్యం బెదిరిస్తుంటుంది. అలాంటి బెదిరింపులు సాతాను కూడా చాలా వస్తూ ఉంటాయి. అట్లా మార్టిన్ లూథర్ గారు చాలా సాతాను నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నాడంట. అయితే ఒకసారి మార్టిన్ లూథర్ గారు ఒక్కరే ప్రార్థన చేసుకుంటుంటే, మీరు ఇదంతా వినిన్న వాక్యమే వినిన్న సంగతి అనుకుంటాను. మార్టిన్ లూథర్ గారి పాపాలకు వచ్చిన చిట్ట అంటే ఓ పెద్ద కాగితం లాంటి అట్ట సాతానుడే ఆయన కళ్ళ ముందుకు తెచ్చిందంట. ఇజ్జుడు, నీ పాపాలు ఎన్ని పాపాలు, నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఇదన్నీ నీ పాపాలే అని చూపిస్తాడంట. కొన్నిసార్లు సాతానుడు మనం రక్షించబడ్డ, మారు మనసు పొందిన మన పాత పాపాన్ని చూపించి మనల్ని నిరాశపరుస్తాడు. మన పాపం యొక్క బలహీనతలు చూపించి మనం బలహీనపరుస్తాడు. నిజంగా నన్ను కూడా చాలాసార్లు బలహీనపరిచాడు. ఎట్లంటే, నువ్వు లేయడమే చీకట్లో లేయలేదు, ఏం వాక్యం చెబుతావు ఈరోజు అని బలహీనపరిచేవాడు. నువ్వేం ప్రార్థన చేసుకోలేదు, ప్రార్థనకే మోకాలు ఉండలేదు, ఏం బైబిల్ వాక్యం చెబుతావు, ఈరోజు నువ్వు ఏం వాక్యం చదువుకోలేదు, నువ్వు ఏం సేవ చేస్తావని నిజమే అనుకోని నేను నమ్మేవాడిని. అయ్యో ఈరోజు నేను చీకట్లో వేసి ప్రార్థన చేసుకోలేదే, అసలు మోకరించలేదే, అసలు బైబిల్ చదువుకోలేదే, నేనేం వాక్యం చెబుతున్నా వాళ్ళ కథ అని నేను అట్లా నిరాశపడేవాడిని. సాతాను ఆ విధంగా మనం నిరాశపరుస్తుంటాడు, చాలా బలహీనపరుస్తూ ఉంటాడు. మన బలహీనతలు, మన తప్పులు, మన పొరపాట్లు చూపించి నువ్వు పనికిరావు అన్నట్టుగా కూడా నిరాశపరుస్తుంటాడు. మార్టిన్ లూథర్ గారిని కూడా అలాగ నిరాశపరిచాడంట. ఎవరు? సాతానుడు. ఆయన తప్పులన్నీ, పాపములన్నీ చూపించాడంట. చూస్తే పాపం ఆయన చేసిన పాపాలన్నీ అందులో ఉన్నాయంట. ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయని అడిగాడంట. వెళ్ళి ఇంకో పెద్ద చెట్ట తీసుకొచ్చిందంట, ఒక పెద్ద షార్ట్ లాంటిది, అందులో కూడా పాపాలను ఉన్నాయంట. మీకు వాక్యంలో తెలుసు కదా,
మన సహోదరుల మీద నేరం మోపువాడు పడదోయబడి ఉన్నాడని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. సాతాను యొక్క పని ఏంటంటే విశ్వాసం మీద నేరం మోపడమే. ఆ విశ్వాసులు వాళ్ళు దేవుని నమ్ముకున్నారని చెప్తారు, మారుమనసు పొందినామని చెప్తారు, రక్షించబడ్డామని చెప్తారు, బాప్తిసం తీసుకున్నామని చెప్తారు. ఎప్పుడు వాళ్ళ జీవితాలు సరిగా ఉండవు, ఎప్పుడు వాళ్ళ జీవితాలు యథార్థంగా ఉండవు అని చెప్పి చిన్న తప్పు, చిన్న పొరపాటు, ఏమైనా పొరపాట్లు ఉంటాయి, ఇంత పెద్ద చేసి చూపించేది ఎవరంటే సాతాను. వారి పని అంతా అదేనంట. వాక్యంలో ఏముంది? ప్రేమ అనేక పాపములను కప్పును అని ఉంది. తర్వాత ఉంది, ప్రేమను వృద్ధి చేయగలవాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయనని ఉంది. యేసయ్య ప్రేమ మన గత పాపములన్నీ కూడా కప్పేస్తాడంట. సాతానేమో అయిపోయిన పాపాలను పైకెత్తి చూపిస్తున్నాడంట మనం దేవుడి నుండి దూరం చేయడానికి. ఆ విధంగా మార్టిన్ లూథర్ గారితో ఇవేనా అని అడిగాడంట. 2 సార్లు తెచ్చింది. ఇంకో షీట్ తెచ్చాడంట. ఇంకో పెద్ద అట్ట తీసాడంట. అందులో కూడా మార్టిన్ లూథర్ గారి పాపాలే ఉన్నాయంట. మార్టిన్ లూథర్ గారికి ఈ వాక్యం బాగా గుండెకు బలమిచ్చినట్టుగా ఈ యోహాను పత్రిక 1:7 ఉంది కదా, అది ఎంత బాగుందో చదువుతాను మీరు ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 వచనం చదవండి మీరు ఒకసారి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల వారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయి. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి తీసుకొచ్చిన ఆ చిట్టాలు అన్నీ తీసుకొని ఆయన పాపాలన్నీ కూడా అందులో ఉన్నాయి, పోసుకొచ్చినట్టుగా అన్ని పాపాలు. అయితే ఈ వాక్యము మార్టిన్ లూథర్ గారికి బలం ఇచ్చిందంట. దాన్ని మరలా బాగా 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 చదివినప్పుడు ఏమి రాయబడింది? యేసు రక్తము ప్రతి అనే పదము ఆయనకి చాలా బలం ఇచ్చిందంట. ప్రతి. ఇప్పుడు మనకున్నట్టుగా పెన్నులు అప్పుడు లేవు. సిరా బుడ్డి ఉండేదంట, అందులో ఇంకు ఉండేది. ఆ ఇంకులో ఒక కోడిక లాంటిది అందులో వేసి అందులో అద్ది అట్లా రాసుకునేవారంట. అందులో అద్దడం, రాయడం, అందులో అద్దుకోవడం, రాయడం, అట్లా. చిన్నప్పుడు మేము కూడా గోడకు అక్షరాలు రాయాలంటే పుల్లకే, చిన్న పుల్లకే బట్ట చుట్టి ఆ బట్ట చుట్టిన పుల్లను పెయింట్లు అద్దడం, గోడకు రాయడం, అట్లా ఈకెను ఆ సిరా బుడ్డిలో అద్దడం, రాయడం అంట అప్పటి కాలంలో. అయితే మార్టిన్ లూథర్ గారు ఎర్ర ఇంకులో ఈక అద్ది ఎర్ర ఇంకుతో ఈయన పాపాలు ఉన్నటువంటి ఆ షార్ట్ మీద రాశాడంట, యేసు రక్తము నా ప్రతి పాపం నుండి నన్ను పవిత్రంగా చేసింది అని అన్నాడంట. 100 పాపాలా, 1000 పాపాలా, 1,00,000 పాపాలా, 1,00,00,000 పాపాలా, ఎన్ని పాపాలన్నా కానీ యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి నన్ను పవిత్రంగా చేసింది పోనాడంట. సాతాను సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోయాడంట. యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయగలిగింది. అందుకే అన్నారు ఎవరో భక్తులు, ప్రభు క్షమించలేని పాపి లేడంట, ప్రభు తీసివేయలేని పాపం ఏది కూడా లేదంట. అది ఎంత ఘోర పాపమైన. చార్లెస్ పిన్ని అని ఒక ఆయన జీవిత చిత్రం చదివాను. ఆయన ఎక్కడో వేదిక సభలో వాక్యం చెప్పాడంట. రాత్రిపూట ఒక వ్యక్తి కూడా ఆ చీకట్లో ఉండి వాక్యం విన్నాడంట. ఆయన స్టేజ్ దిగి కిందికి వెళ్తుంటుంటే ఆ వ్యక్తి ఎత్తుగా ఉండటం, నల్లగా బలంగా ఉన్నాడంట. చీకట్లో ఈయన దగ్గరికి వచ్చాడంట. అయ్యా మీరు నాతో పాటు మా ఇంటికి రావాలి, వస్తారా అన్నాడంట. ఓ పక్క భయం వేస్తుందంట ఆయనతో పాటు పోవడానికి, ఆయన ఒక పక్క పోదామనిపిస్తుందంట. ఆ విధంగా అతనితో పాటు వెళ్తుంటుంటే అతను ఎక్కడో చీకటి వీధిలోకి, ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళాడంట. గదిలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దీపం వెలిగించి అక్కడ ఉన్న వస్తువులు చూపించాడంట. ఆ వస్తువులు ఏంటంటే కొన్ని తుపాకులు, కొన్ని కత్తులు, కొన్ని గొడ్డళ్ళు. ఆయన చెప్పాడంట, నేను చాలా హంతకుని, వీటితో చాలామందిని చంపేసినాను, నేను చాలా నరహంతకుని, నాకు కూడా క్షమాపణ ఉంటుందంటారా, తర్వాత నా పాపాలు కూడా దేవుడు క్షమిస్తారని అడిగాడంట.
అంటే ఇంత దుర్మార్గుడిని కదా, ఇంత ఘోర పాపిని, మరి మీరు వాక్యం చెప్తా ఉంటే విన్నాను, అంటే ఇన్ని పాపాలు చేసినప్పుడు క్షమిస్తాడా దేవుడు అని డౌట్ వచ్చిందంట. అయితే అప్పుడు ఆయన ఎగిరి గంతేసినట్టుగా సహోదరుడాని భుజం తట్టి, నీ పాపాలు నీకు అర్థమైనాయి కదా, నీ పాపాలు ప్రభుకు తెలియకను విరోధంగా చేసినావు కదా, అయితే నీ పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడతావా? నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు, నేను విడిపిస్తాడని చెప్పాడంట. అప్పుడే ఆ భయంకర హంతకుడు తన పాపాలన్నింటినీ కన్నీళ్లతో ఒప్పుకొని విడిచిపెట్టి గొప్ప రక్షణ పొందాడంట. అంటే ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు కనిపిస్తుంది, ఇంత దుర్మార్గుడిని దేవుడు కూడా క్షమిస్తాడా అని. కానీ దేవుడు క్షమిస్తాడు. నువ్వు చేసిన పాపాలు, మనం చేసిన పాపాలు ఎంత ఘోర పాపములైనా సరే అవి దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించలేని పాపం ఏది లేదు. క్షమించని పాపి ఎవడు లేడు. పాపాత్మైన స్త్రీని ప్రభు క్షమించాడు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని, అమ్మాయికి మీద పాపం చేయకొని చెప్పాడు. ఆ 38 ఏళ్ళ వ్యాధిగ్రస్తుకు వాడేం పాపం చేస్తున్నాడో తెలీదు. కాలు చేతులు పడిపడ్డాయంటే తక్కువడా, ఏ పాపాలన్నీ చేసి కాలు చేతులు పడిపోయి చచ్చిపడ్డాయో ఏమో తెలియదు. అతను బాగుపడిన తర్వాత యేసు ఒక మాట చెప్పాడు, నువ్వు స్వస్థత పొంది వ్యక్తివి, ఇక పాపము చేయొద్దని చెప్పాడంతా. ఆ తర్వాత సమరయ స్త్రీ, నీకు పెనిమిటిని పిలుచుకొని రమ్మంటే నాకు పెనిమిటి లేడని చెప్పింది. యేసు ప్రభు ఏమన్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారన్నాడు. ఒక పెళ్ళి అయిన వాళ్ళని చూసింటాం, 2 పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చూసాం, 3 పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చూసింటాం నాకు తెలిసి. ఇంకా 4 పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చూడలేదనుకుంటాను. ఇవి 5 పెళ్ళిళ్ళు అయిపోయి 5 వదిలిపెట్టేసి 6వ వంతు ఉందంట. ఇప్పుడున్నవాడిని భర్త కాడని ప్రభు చెప్పాడు. కానీ ఆమె ప్రభుకు లోబడింది, విధేయత చూపించింది. అలాంటి సమర స్త్రీ జీవితం మార్చడేసయ్యా. ఆ గ్రామానికి ఆమె ఆశీర్వాదకరం వ్యక్తి అయిపోయింది. ఆ ఊరిలో ఒక సంఘం ఉంటే ఆ సంఘంలో మొట్టమొదటి వ్యక్తి ఈమె. ఊరిలోకి వెళ్ళి ఏం చెప్పింది? యేసయ్యని కనుక్కున్నాను కాదు. ఈ మాట ఆమెకు చెప్పడానికైనా ఎట్లా అనిపించింది నాకు. నా పాత జీవితం అంతా చెప్పినాడు, నా తిరుగుబోతుతనం అంతా చెప్పినాడు, నా వ్యభిచారం అంతా చెప్పినాడు, నా బతుకే బట్ట బయలు చేసినాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన క్రీస్తు కాడా అని చెప్పింది. మరొక మాట ఏంటంటే, పాపాలన్నీ ఒప్పుకున్నానికి భయం ఉండదంట. నీ గొర్రె పాపిని ఆరాధన చేసినప్పుడు నేను కూడా చేస్తా. ఆరాధన వాక్యం మీద అందరూ ఆరాధన చేస్తుంటుంటే వాళ్ళ పాపం ఏడుస్తా. కొన్నిసార్లు నాకు కూడా బాధ కలిగిద్ది, నేను కూడా చాలా దుర్మార్గుని ప్రభా, గొర్రె పాపిని ప్రభా అని ఒప్పుకొని నన్ను క్షమించేందుకు స్తోత్రాలను అని నేను ఆరాధన చేస్తాను దేవుణ్ణి. అంటే నిజంగా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడ్డాడు పాపిని చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడ్డాడు. కొంతమంది నేను పాపిని ప్రభు అని చెప్పని దొంగలు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది సేవకులు, పాస్టర్లు వాళ్ళ భర్తను అడిగాను, మీ భార్యను అడిగాను, మీ భర్త ఎప్పుడన్నా ప్రభా నేను పాపిని నన్ను క్షమించిన ప్రభా మీ భర్త ఎప్పుడన్నా ప్రార్థన చేసిందమ్మా అంటే ఏమన్నా నేను వినలేదన్నది. అలాంటి వాళ్ళు ఇంక నిజమైన పాపం ఒప్పుకోలు పొందలేదనిపించింది నాకు. సమరయ స్త్రీకి అంత ధైర్యం ఏంటంటే, నిజమే నేను పాపిని, నిజంగా నేను చెడిపోయిందాన్ని, ప్రభు నన్ను క్షమించాడు, ప్రభు నన్ను రక్షించాడు, ఇప్పుడు లేదు నా పాప జీవితం, నేను ఎందుకు భయపడతానని ధైర్యంగా చెప్పగలిగింది. నిజంగా మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడితే అసలు భయపడం. బజార్లో వీధిలో నిలబడి నా పాప జీవితం ఇలాంటిది, మళ్ళీ అట్లని చెప్పి ఎవరో ఒక ఆమె సాక్షి ఇవ్వమని చెప్పిందంట. నేను ఒకప్పుడు పెళ్లి కాకముందు ఒక ఆయనతో ఉన్నాను, ఆయన చెప్పిందంట కొంపే నాశనం అయిందంట. ఆ విధంగా కాకుండా నేను పాపిని, అది నాకు తెలుసు, ప్రభు నన్ను క్షమించాడు, ప్రభు నన్ను రక్షించాడు, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, ప్రభు నన్ను విడిపించాడు అన్న ధైర్యం మన హృదయంలో ఉంటుంది. కాబట్టి సమరయ స్త్రీని ప్రభు క్షమించాడు, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ప్రభు క్షమించాడు, పాపాత్మ స్త్రీని ప్రభు క్షమించాడు. ప్రభు క్షమించలేని పాపం లేదు, ప్రభు క్షమించలేని పాపి కూడా లేడు.
అయితే మన కొరకు యేసుప్రభు వారు నిష్కారణంగా చనిపోయాడు. ఏ తప్పు లేకుండా చనిపోయాడు. ఒక ఆయన బాగా చెప్పాడు మాట, యేసు ప్రభు తన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా ఒక్క తప్పు కూడా చేయలేదు, ఒక్క పాపం కూడా చేయలేని వ్యక్తి యేసు ప్రభు. ఒక్క లోపం, ఒక్క పాపం, ఒక్క పొరపాటు కూడా చేయని వ్యక్తి యేసు ప్రభు. పిలాతు చెప్పాడు, ఈయన ఏ దోషము నాకు కనబడలేదు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చెప్తే యేసుప్రభు మీద అభిమానంతో చెప్పినారు అనుకుంటారు, యేసుప్రభు మీద పిచ్చిలే అందుకు చెప్పినారు అనుకుంటారు. అతను అన్యుడు, యేసుప్రభుని ఎరిగినాడు కాదు. యేసుప్రభును పిలాతు భార్య కూడా చెప్పింది, అనీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని. యూదులు గుడ్డితనంతో అంధకారంతో బతుకుతూ ఉంటే పిలాతు అంటాడు, ఈ నీతిమంతుని గూర్చి, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అంటే, వాడి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాకని అన్నారు. అది శాపం. పిలాతుకున్న జ్ఞానం వారికి లేకపోయింది, పిలాతుకున్న గ్రహింపు వారికి లేకపోయింది, పిలాతు భార్యకున్న బుద్ధి యూదులకు లేకపోయింది. అందుకే దేశాలకు చెదిరిపడ్డారు. అదే కృపకు మూలముగు ఆయన ఆత్మను తిరస్కరించి నిబంధన రక్తము తృణీకరించిన వాడు ఎంత దండనకు గురవునంటే, ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడో ప్రయాణం చేస్తుంటే ఒక యూదుడు కనపడ్డాడంట. మీరు ఎవరు అని అడిగితే నేను యూదుని అన్నాడంట. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే ఆ యూదుడు చెప్పాడంట, మా యూదులు యేసుప్రభువును తిరస్కరించారు, వాళ్ళ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ కోరుకొని ప్రభువును సిలువకు అప్పగించారు. ఆ శాపం గుండా మేము చెదిరి దేశదింబరం అయిపోయామని చెప్పానంట. ఇప్పటికి కూడా యేసుప్రభువును ప్రేమించిన వారి జీవితాలు ఆశీర్వదించబడి ధన్యకరంగా మార్చబడుతున్నాయి. ద్వేషించి తునీకరించిన వారి జీవితాలు శాపగ్రస్తంగా మార్చబడుతున్నాయి, మీకైనా నాకైనా. కాబట్టి ఏ దోషం, ఏ పాపం, ఏ తప్పిదము లేని యేసు ప్రభు మన దోషముల కొరకు, మన పాపముల కొరకు, మన తప్పిదముల కొరకు ఆయన సిలువలో బలి అయిపోయాడు. సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. దాహం, మీ ప్రాణం నేను ఎరిగినాను కాబట్టి మీకు దాహం వేస్తుంటుందని ఎరిగి నీళ్ళు ఇప్పించాను, తలొక గ్లాస్ తాగండి అని. ఎందుకంటే ఇది ఉక్కపోత సమయం అని. ఎర్రటెండవిలో 6 గంటల సిలువ వేలాడుతూ దాహం అంటుంటే ఒక చుక్క నీరు ఇవ్వలేదు యేసయ్యకు. రాత్రంతా నిద్రపోలేదు ఆయన, ఎంతో శ్రమ వేదన అనుభవించాడు. ఒక ముళ్ళ కిరీటం బాధ, ముళ్ళు కుచ్చుకొని అలాగే కుచ్చుకొని ఉంటే ఆ బాధ ఒక పక్క భరిస్తున్నాడు. శీలలు కొట్టి కాళ్ళకు చేతులకు లాగా దిగగొట్టి పెడితే ఆ బాధ కూడా ఎంత బాధో. ఆ బాధనంతా భరిస్తూ మౌని అయి గొర్రెపిల్ల బచ్చు కత్తిరించందరూ మౌనం ఉన్నట్టుగా ఏమి నోరు తెరవకుండా అంత భారం భరించాడంట. చిన్నపిల్లలకు చిన్న దెబ్బ తగులుతున్న గట్టి కేకేస్తారు. మరి అమ్మకు పెద్ద దెబ్బ తగిలిన మౌనంగా భరించి పనులు చేసుకుంటుంది. యేసుప్రభు వారు కూడా అంత శ్రమను మౌనంగా భరించాడు. ఎందుకంటే మనందరి క్షేమం కొరకు. లోక పాపములను మోసుకొని దేవుని కొరకు, లోకమందరి పాపములు ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు, మన పాపములను తీసివేయడానికి ఇష్టపడ్డాడు. అందుకు మౌనిగా, నోరు తెరవకుండా మౌనం వహించి అదంతా సహించాడు. సిలువ మీద సహనము ప్రేమ నెట్లు వర్ణింతు. ఆ సిలువ మీద సహనం అంట మనం వర్ణించలేనంత సహనం అంట. ఎవరికైనా కోపం వస్తుందంట, ఎవరికైనా బాధ వస్తుందంట, ఎవరికైనా ద్వేషం వస్తుందంట, కొట్టిన వాళ్ళ మీద, తిట్టిన వాళ్ళ మీద. ఆ సిలువలో ఆయన మౌనం, ఆయన సిలువలో ఆయన ముఖం, ఆ సిలువలో ఆ ముఖంలో ప్రశాంతత, సమాధానం, దైవత్వం అలాగ భరిస్తూ వచ్చిన యేసయ్య సిలువ సహనం ఎంత గొప్పదో. మనందరి కొరకై సిలువను అలాగా మౌనంగా భరించాడు, మౌనంగా దానిని అనుభవించాడు. ఎందుకంటే రాబోతున్న దేవుని తీర్పు, దేవుని ఉగ్రతని తప్పించబడడానికి యేసు సిలువలో చనిపోయాడు. ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కుంటే నీతిమంతులుగా తీర్చబడతాం. ఖచ్చితంగా ఏం రాశారు? మరింత నిశ్చయంగా ఉగ్రత నుంచి
తప్పించబడదు అని రాయబడింది. ఒకసారి పేతురు పత్రిక చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక, ఆ మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వలన అను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమై మనసులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభంలో ఉన్నట్టే నిల్చున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఎలాగనగా పూర్వం నుండి ఆకాశం ఉండుననియు నీళ్ళ నుండి నీళ్ళ వలన సమకూర్చమైన భూమి దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. అంటే అంత్య దినాల్లో అపహాసకులు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనచ్చు. ఆయన రాకను గుర్చిన వాగ్దానం ఏమైపోయింది? పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తం ఆరంభనట్టే నిలిచింది కదా అని చెప్తూ రాకను నిర్లక్ష్యం చేస్తారంట. అప్పుడేం జరిగింది? నోవా కాలంలో నీళ్ళలో భూమి అంతా కూడా మునిగిపోయింది కదా. అలాగే దేవుని అగ్ని చేత కాల్చబడ్డానికి భూమి సిద్ధంగా ఉందని చెప్తున్నాడు. అంటే ప్రభు యొక్క రాకడ ఉగ్రత రాబోతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజే ప్రభు రాకడొస్తే అనుకున్నాను గడియలో దొంగ వచ్చినట్టుగా ఏ దినం ప్రభు వచ్చిన మీకు తెలియదు అని చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి. ఐగుప్తు దేశం మీదకి సంహార దూత ఎలాగొచ్చాడో అదేవిధంగా దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. గొర్రెపిల్లను నమ్మిన వాళ్ళు, రక్తం పూసుకున్న వాళ్ళు ఎట్లా బతికి తప్పించబడ్డారు. యేసు ప్రభువును నమ్మి విశ్వాసం ఉంచి తమ పాపములు ప్రభు రక్తంలో కడుక్కున్న వారందరూ తప్పించబడతారు. మిగిలిన వారందరూ ఉగ్రతకు పాలవుతారు. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు ఉంటే ఇప్పుడే మీకు ఇలా అనుకున్న సమయదే రక్షణ. ఇదే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇలాగ తప్పించుకుంటాం. రక్షించబడిన మనం అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా జీవించే జీవితం కాదు ఇది. ఎప్పుడు ప్రభు రాకడో తెలియదు కాబట్టి ప్రభు రాకు సంసిద్ధులుగా ఇప్పుడే ఉన్నపాటున ప్రభు వచ్చిన మన ప్రభుత్వ కూడా కొరకై సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.